నమస్తే. అండమాన్ చాలా ఎక్కువగా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఒక్కసారైనా ఆ బ్యూటిఫుల్ ప్లేస్‌కి వెళ్ళాలి, అక్కడ స్టే చేయాలి, అక్కడ కొంచెం రిలాక్స్ అయ్యి రావాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా! మరి అండమాన్‌కి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎటువంటి బడ్జెట్ కేటాయిస్తూ ఉంది? ఏ టైంలో ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా అండమాన్‌కి వెళ్ళినట్లయితే మనకు బావుంటుంది అని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా అండమాన్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్, ఐలాండ్. చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు మనకు అక్కడికి వెళ్ళేదాకా ఆ ప్లేస్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని అబ్బా ఇంత బ్యూటిఫుల్ ప్లేసా, ఇంత బాగుంటుందా, సో వెళ్ళాలి ఒక్కసారన్నా ప్లాన్ చేసుకొని అని అనుకుంటూ ఉంటారు. సో ఎలా ఉంటుంది అండమాన్కి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ప్లాన్ చేసుకుంటే? బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటుందంటారా? అవునండి. యాక్చువల్గా మీరు అన్నట్టు మొన్నటి వరకు అండమాన్ అండ్ నికోబార్కి వెళ్ళాలి అంటే ఏమో ఎలా ఉంటుందో అనేది ఒక సందేహం ఉండేది. సో అందులో ఏంటంటే ఫ్లైట్స్ కూడా మనకి అది కొంతమందికి ఇంకా అది ఇండియన్ కాంటినెంటల్తోనే ఉంది అనేది కొంతమందికి కూడా తెలియదు. అంటే అండమాన్ నికోబార్ వెళ్ళాలంటే వీసా కావాలని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా పాస్పోర్ట్ కావాలని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏంటంటే అందరికీ చెప్పేది ఏంటంటే అండమాన్ నికోబార్ అనేది మన ఇండియన్ స్టేట్, ఒక యూనియన్ టెరిటరీ. కాబట్టి అంటే మనకి ఈ భారతదేశంలోని ఒక భాగం అది అండమాన్ నికోబార్ అనేది. సో దానికి వెళ్ళడానికి ఎటువంటి పాస్పోర్ట్స్, వీసాస్ ఏమక్కర్లేదు, ఫ్లైట్ టికెట్స్ తీసుకొని వెళ్ళి రావచ్చు. సో దీనికోసం ఏంటంటే ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 45,000 రూపాయల్లోనే మనము అండమాన్ టూర్ 4 nights 5 days మనము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ 4 nights 5 daysలో మనకి ఏంటంటే ఒక 2 nights హెవలాక్లో ఉంటాం, హెవలాక్ ఐలాండ్ ఉంది. అలానే మనకి 2 nights పోర్ట్ బ్లేర్లో ఉంది. సో పోర్ట్ బ్లేర్ని ఇప్పుడు మనం విజయపుర అంటున్నాము, మన అలానే హెవలాక్ ఐలాండ్ స్వరాజ్ ద్వీప్ అంటున్నాం. మనం ఆ బ్రిటిష్ నేమ్స్ తీసేసి మన పేర్లు పెట్టుకున్నాం అన్నమాట. సో మనకు పోర్ట్ బ్లేర్ అనగానే, సపోజ్ అండమాన్ అనగానే ఒకటి గుర్తొస్తుంది ఏంటంటే అండమాన్ జైలు. ఎందుకంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ని ఎక్కువ శిక్ష వేయాలంటే తీసుకెళ్ళి అండమాన్ జైల్లో పెట్టారని అంటారు. ఎందుకంటే అంత కష్టతరమైన జైలు అనమాట. సో ఆ జైలు కూడా మనం విజిట్ చేస్తాం. వెళ్ళిన డే 1లోనే మనము ఈవినింగ్ టైము అండమాన్లో సెల్యులర్ జైలు ఉంటుంది. ఆ సెల్యులర్ జైలు విజిట్ చేస్తాం. ఆ సెల్యులర్ జైల్లో మనకి అక్కడ ఉన్న గైడ్స్ భలే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు ఏ గదిలో ఉన్నారు, అది ఎట్లా ఉంటుంది, అది ప్లస్ ఇక్కడ ఏ పని చేస్తే ఏ శిక్ష ఉంటుంది అక్కడ, అలాంటి మనకి చక్కగా కళ్ళకు కట్టినట్టు చూపిస్తారండి. మనకు అనిపిస్తూ ఉంటారు ఇంత బాధలు పడ్డారు మనకి ఫ్రీడమ్ తీసుకురావటానికి. ప్లస్ అక్కడ లైట్ అండ్ సౌండ్ షో ఉంటుందండి. ఆ లైట్ అండ్ సౌండ్ షోలో కూడా వాళ్ళు దాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. మనం అంతా హృదయం బరువెక్కి వస్తాం అనమాట. అంత ఎమోషనల్గా ఉంటుంది అది ఆ లైట్ అండ్ సౌండ్ షో. సో అది మనం వెళ్ళిన రోజు చూసుకుంటాం. నెక్స్ట్ రోజు మనకి ఫెరీలో బయలుదేరి హెవలాక్ ఐలాండ్ అని వెళ్తాం. ఈ హెవలాక్ ఐలాండ్కి వెళ్ళటానికి ఆల్మోస్ట్ ఒక 1 hour జర్నీ ఉంటుందండి. సేమ్ మనకి అన్ని మన బ్యాగ్స్, స్క్రీనింగ్ అంతా సేమ్ ఉంటుంది అక్కడ. అది కూడా 40 minutes, అది కూడా అద్భుతంగా ఉంటుందండి. ఆ సముద్ర జలాలు ఆ ఫెరీ వెళ్తూ ఉంటే చక్కటి చల్లటి గాలి, తర్వాత చుట్టుపక్కల మిగతా ఐలాండ్స్ కూడా కనపడతా ఉంటాయి మనకి. సో హెవలాక్ ఐలాండ్ దిగిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మన హోటల్కి వెళ్తాం. ఈవినింగ్ టైం మనకి అక్కడ రాధానగర్ బీచ్ అని ఉందండి. రాధానగర్ బీచ్ చాలా ఫేమస్ బీచ్. ఎందుకంటే మనకి హోటల్లో కేటగిరీస్ ఉంటాయి, 4 star 5 star ఎట్లయితే కేటగిరీస్ ఉంటాయో రాధానగర్ బీచ్కి ఒక బ్లూ ఫ్లాగ్ బీచ్ అండి అది. ఆ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏంటంటే అది కేటగరైజ్ చేస్తారు. బీచెస్ అన్ని విజిట్ చేసి ఆ కేటగిరీలో బ్లూ ఫ్లాగ్ అనేది చాలా అత్యున్నత ప్రమాణాలతో ఉన్న బీచ్ అనమాట. అంటే సేఫ్, సెక్యూరిటీ ఈ రెండు కూడా, ప్లస్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ సన్సెట్ ఉంటుందండి, మాటల్లో వర్ణించలేం. రాధానగర్ బీచ్లో అంత బాగుంటుంది అనమాట. ఆ రోజు మనం రాధానగర్ బీచ్ విజిట్ చేస్తాం. మరుసటి రోజు మళ్ళీ బయలుదేరి అక్కడి నుంచి ఒక ఎలిఫెంటా బీచ్ అని ఉంటుంది. ఎందుకంటే ఈ ఐలాండ్స్ విజిట్ చేసే వాళ్ళందరికీ ఎట్లా ఉంటుంది అంటే, అరే ఇంత దూరం వచ్చాం, మనం ఏమన్నా వాటర్ స్పోర్ట్స్ చేసుకోవాలనేది అన్నీ కూడా ఈ ఎలిఫెంటా బీచ్లో మనకి చేసుకోవచ్చు. స్కూబా డైవింగ్ చేసుకోవచ్చు, స్నోర్కలింగ్ చేసుకోవచ్చు, పారాసైలింగ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా అక్కడ చేయొచ్చు. అది కూడా మనకి మళ్ళీ 20-30 minutes జర్నీ ఉంటుంది. అది కూడా అక్కడ ఒక ప్యాకేజ్ లాగా సేల్ చేస్తారు. మన కస్టమర్స్ అందరూ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు అది. ఎందుకంటే వాటర్ చూడడానికి అందరూ చిన్నపిల్లలు అయిపోతారు. సో అంతటి చక్కగా వాళ్ళు మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో సహా మెయింటైన్ చేస్తారు అక్కడ. మామూలుగా మనం బయటకు వెళ్తేనే అలాంటి స్టాండర్డ్స్ చూస్తాం, కానీ మన ఇండియాలోనే అటువంటి ప్లేస్ ఉంది
అలాగా మెయింటైన్ చేస్తారనేది ఇప్పటివరకు కూడా చాలా మందికి తెలియదు. అందువల్ల ఏంటంటే అందరూ అండమాన్ నికోబార్ కనుక విజిట్ చేస్తే విదేశీ ప్రయాణం చేసినటువంటి అద్భుతం అంతటి అనుభూతి కలుగుతుందండి అది. సో ఎలిఫెంటా బీచ్ అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి బ్యాక్ వస్తాం. మరుసటి రోజు మళ్ళీ కాలాపత్తర్ బీచ్ అని ఉంటుంది. ఆ కాలాపత్తర్ బీచ్ కూడా అంతే, అక్కడ మొత్తం చుట్టూ ఫారెస్ట్ లాగా ఉంటుంది, స్వచ్ఛమైన గాలి అండి, అంత బాగుంటుంది ఆ ఫారెస్ట్లో. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ వరకు అక్కడే మనం స్పెండ్ చేస్తాం. అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఫెరీలో బ్యాక్ పోర్ట్ బ్లేర్ వస్తాం. ఎందుకంటే మన ఫ్లైట్స్ ఎయిర్పోర్ట్ ఉంది ఓన్లీ పోర్ట్ బ్లేర్ నుంచే మనకి. సో అక్కడి నుంచి బయలుదేరి పోర్ట్ బ్లేర్ వస్తాం. పోర్ట్ బ్లేర్లో ఉండి మళ్ళీ నెక్స్ట్ డే రోజు బయలుదేరి మనం హైదరాబాద్ వస్తాం. వీటికి అన్నిటికీ అయ్యే ఖర్చు ఓన్లీ 45,000 రూపాయలు మాత్రమే. ఈ 45,000లో ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి, తర్వాత 2 nights హ్యావ్లాక్లో హోటల్ అకామిడేషన్ ఉంటుంది, 2 nights పోర్ట్ బ్లేర్లో హోటల్ అకామిడేషన్ ఉంటుంది, అలానే సెల్యులర్ జైల్ ఎంట్రీ టికెట్ ఉంటుంది, మళ్ళీ ఎలిఫెంటా బీచ్కి తీసుకెళ్ళటానికి ఫెరీ టికెట్స్ ఉంటాయి, ప్లస్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇవన్నీ ఇంక్లూడ్ అయిన 45,000 రూపీస్ మాత్రమే. ఓకే. సో ఎటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తగ్గట్టుగా ఉంటుందండి అండమాన్ నికోబార్. ప్లస్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క మళ్ళీ మనం ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకున్నట్టు కూడా ఉంటుంది అక్కడ. అంత అద్భుతమైన ప్లేస్ మనకి అండమాన్ నికోబార్. అందరూ అసలు యాక్చువల్గా 45,000 రూపీస్లో మీరు ఎట్లా తీసుకెళ్తున్నారు అని. అవును, చాలా తక్కువ. ఎస్, అందుకే ఎందుకంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 25 years నుంచి ఉంది కాబట్టి మాకున్న నెట్వర్క్తో ఇవన్నీ కూడా, ఆ నెట్వర్క్తో ఇవన్నీ కూడా మాకు సాధ్యమవుతుందండి. అండ్ కొంతమంది ఏమనుకుంటారంటే ఇంత తక్కువలో తీసుకెళ్తున్నారు కదా, ఊరికే పైనే వాళ్ళు చూపించేది ఒకటి చెప్పేది ఒకటి అన్నట్టుగా ఉంటుందేమో అని అనుకుంటారు. అవునండి, అవునండి. సో తెలియని వాళ్ళకి, ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అవును. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎస్, ఎందుకంటే అదే ఒకటే అండి, మనకి 25 years మనకున్న ఎక్స్పీరియన్స్. తర్వాత ఏంటంటే మనకు ఒక తెలుగు ట్యాగ్లైన్ ఉంది, అతిథి దేవో భవ అని. సో వీటన్నిటితో పాటు మనము ఎవరైతే మీరు అన్నట్టు, ఎందుకంటే చాలా జరుగుతున్నాయండి ఇప్పుడు. ఎందుకంటే మీరు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి తర్వాత ఇది లేదు అది లేదు, ఇది మీరే చూసుకోవాలి, అది అందుకని ఏంటంటే మేము ఒక క్లియర్ ఐటనరీ ఇస్తాం. ఐటనరీలో ఏదైతే మనము రిటర్న్గా ఇచ్చామో అవి మనం కంప్లీట్గా అన్నీ చూపిస్తాం. ఈ మధ్య నాకు ఒక కాల్ వచ్చింది, సో మమ్మల్ని తీసుకెళ్ళారండి, అక్కడే వదిలేశారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అని. అయ్యో, అలా కూడా జరుగుతున్నాయి ఇప్పుడు. సో మా టూర్ మేనేజర్ వీళ్ళతో పాటు వెళ్తారు గ్రూప్ టూర్కి, వెళ్ళి అన్నీ చూపించుకొని తీసుకొని వస్తారు. మాకు అటువంటి రికార్డు ఉందండి. చక్కగా అన్నీ తీసుకెళ్తారు, చెప్పినటువంటి అన్నీ చేయిస్తారు, చూపించి చక్కగా మళ్ళీ తీసుకొని వస్తారు అనేది మా కస్టమర్ల యొక్క విశ్వాసం. అది ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకు ఉంటుందండి, అలానే తర్వాత 10-15 టూర్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మా దాంట్లో. కొంతమంది 20 టూర్లు కూడా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే స్టార్టింగ్ నుంచి డొమెస్టిక్లో ఉన్న అన్ని ప్యాకేజెస్ ప్లస్ ఇంటర్నేషనల్ అన్ని ప్యాకేజెస్ అన్ని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా ఏంటంటే మాకు ఆ కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ ఉంటుందండి. ప్లస్ 100% సాటిస్ఫైడ్గా తిరిగి వస్తారు ఎవరు వెళ్ళినా కూడా. అని అటువంటి అద్భుతమైన ప్లేస్ అండమాన్ అండ్ నికోబార్. ప్లస్ కస్టమైజ్ ప్యాకేజ్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే 4 nights 5 days కాదంటే మీరు అండమాన్ నికోబార్ కావాలంటే 5 nights 6 days ఉండొచ్చు, 6 nights 7 days కూడా ఉండొచ్చు. ఆ కస్టమైజ్ ప్యాకేజ్లో అవకాశం ఉంటుందన్నమాట. దాని ప్రకారం అన్ని ఫెసిలిటీస్తో మనం అరేంజ్ చేసి ఇస్తామండి. ఓకే సార్, నిజంగా ఒక్కసారైనా వెళ్ళాల్సిన ప్లేస్ అండమాన్ నికోబార్. సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్యాకేజెస్ అందిస్తుంది. సో వాటన్నిటికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అండమాన్ నికోబార్ మీరు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నట్లయితే, సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు.